హలో ఎవ్రీవన్, నేను మమతా నిఖిలేష్. వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదే వచ్చేసి పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. సో చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు అండి. మొదటగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. సో మీకు కావాలి అంటే శనగపప్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేనేం వేయట్లేదు. సో ఈ పల్లీలు అలాగే కొద్దిగా నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో ఏమంటారు, మీరు ఫస్ట్ టైం ఒకవేళ కుకింగ్ చేస్తున్నారు, కుకింగ్ సరిగా రాదు అనుకుంటే మాత్రం పల్లీలు ఫ్రై అయిన తర్వాత నువ్వులు వేయండి. ఎందుకంటే నువ్వులు అనేవి తొందరగా చిటపట్లాడి పైకి వస్తాయి అన్నమాట. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు అండి, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సో ఈ పచ్చిమిరపకాయలు కూడా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట. అయితే మీరు కారం ఎక్కువ తింటా అనుకుంటే ఇంకా 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. సో మేము మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా మీడియంలో తింటాం కాబట్టి ఇలా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు అనేది వేసేసాను. ఈ పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ పుదీనా కట్ట ఉంటుంది కదండి, మనకి 20-30 రూపీస్కి పెద్ద సైజుది పుదీనా కట్ట ఇస్తారు కదా, ఆ కట్ట మొత్తం వేసేస్తున్నానండి. అంటే మీకు చిన్న సైజు అయితే, మీకు నార్మల్ పుదీనా కట్టాలు అయితే ఒక 3 పడతాయండి. సో ఇది పెద్దది సింగిల్ది 20-30 రూపీస్ ఉంటుంది కదా, అది సో కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అయితే ఈ పుదీనా పచ్చడి అనేది టేస్ట్తో పాటు అండ్ డైజెషన్కి వాటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది, పిల్లలకి కూడా చాలా మంచిది. సో ఈ పుదీనా పచ్చడిలో నెయ్యి వేసి పెడితే చాలా అంటే చాలా హెల్దీ అన్నమాట. సో ఈ పుదీనా వేసిన తర్వాత మూత పెట్టేస్తే ఇలా దగ్గరికి అయిపోతుందండి. ఒక 3 నుంచి 4 నిమిషాల్లో ఇలా కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు అండి, సో నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులోనే వేసేసి ఇలా కొద్దిగా పుదీనాని ఇలా కప్పుతున్నాను, చింతపండు వేడికి మెత్తగా అవ్వడానికి. సో ఇది మొత్తం కంప్లీట్గా చల్లార్చుకోవాలండి. ఈ పుదీనా మిక్చర్ ఏదైతే ఉందో ఇది ఒక 10 మినిట్స్ అలాగా మొత్తం మనకి చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోవాలి. సో మిక్సీకి వేసే ముందు మనకి దీనికి సరిపడంత, పచ్చడికి సరిపడంత ఉప్పు అనేది వేస్తున్నాము. నేను ఒక స్పూన్ వేస్తున్నానండి. సరిపోకపోతే తర్వాత ఫైనల్గా టేస్ట్ చేసిన తర్వాత కూడా కలుపుకోవచ్చు మనం పుదీనా చట్నీలో. కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని తర్వాత ఏదైతే దాంట్లో ఫ్రై చేసామో అందులోనే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి ఎండుమిరపకాయలు అనేది వేసుకోవాలి. సో ఎండుమిరపకాయల వల్ల ఏంటి అంటే మనకి ఏదైనా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు పచ్చడి చేయాలి అనుకుంటే తప్పకుండా ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇంపార్టెంట్. కాకపోతే ఇది పుదీనా పచ్చడి కాబట్టి ఇందులో కరివేపాకు వేసినా కనిపించదు అండ్ అంత టేస్ట్ కూడా తెలియదు. మామూలుగా మనకి వేరే పచ్చళ్ళలో కరివేపాకు ఇంపార్టెంట్. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి, మంచి కలర్ కనిపిస్తుంది. సో ఈ ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత మనం ముందుగా ఏదైతే మిక్సీ పట్టుకున్న పుదీనా మిక్చర్ ఉందో, పేస్ట్ ఉందో అది ఇందులో వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఆ పచ్చి వాసన ఏమన్నా ఉన్నా కానీ పోతుంది, కంప్లీట్గా పోతుంది, మంచి టేస్ట్ వస్తుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.